హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సోయా సాస్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించి సోయా సాస్ను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాండీ పెట్టుకొని ఒక చిన్న కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన షుగర్ని బాండీ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. ఈ ప్రాసెస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. షుగర్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదండి. ఇదిగోండి, షుగర్ అయితే మెల్ట్ అయిపోతుంది, చూస్తున్నారు కదా. లో ఫ్లేమ్లో పెట్టుకుని చెయ్యాలి. 5 minutes షుగర్ని కరిగించుకుంటూ ఉంటే షుగర్ సిరప్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అవుతుంది. మనకి ఇంకా షుగర్ సిరప్ అనేది బ్లాక్ కలర్లోకి రావాలి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయిందండి. మొత్తం మెల్ట్ అయిన తర్వాత కలర్ చేంజ్ అవ్వలేదు చూడండి, ఇంకా కలర్ చేంజ్ అవ్వాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అవ్వాలి. బాగా దగ్గర పడిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మనకి ఈ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు మనం ప్రాసెస్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు ఏవి అయితే కట్టినాయో అవి మొత్తం వాటర్లో కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా, నెక్స్ట్ ఒక టీ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మిరియాల పౌడర్ వేసుకుని ఒక్కసారి యాడ్ చేసుకుని మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకోండి. నేనైతే స్కిప్ చేశాను. వెనిగర్ లేకపోతే ఒక నిమ్మ చెక్క జ్యూస్ అయితే యాడ్ చేసుకోండి వెనిగర్ ప్లేస్లో. నేను మిరియాలు పౌడర్ అయితే యూజ్ చేయలేదండి. మెత్తగా దంచుకున్న మిరియాలు అయితే యూజ్ చేసుకున్నాను, అందుకనే అలా కనిపిస్తుంది వీడియోలో. నెక్స్ట్ మనం సర్వ్ చేసుకున్నప్పుడు ఒకసారి వడకెట్టేసుకొని సర్వ్ చేసుకుందాం. నేను ఫైన్ పౌడర్ యూజ్ చేయలేదు కాబట్టి అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఈ గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ప్లీజ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. చూస్తున్నారు కదా, ఇది కూడా చూడండి. నేను స్ట్రైన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. అక్కడక్కడ పలుకులున్నా ఏం కాదు. ప్రసన్న 654 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్లో పెట్టుకోండి.